లాస్ట్ వరకు వచ్చి నక్షత్రం సెట్ అవ్వలేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసేశారు. ఈసారి ఆ ప్రాబ్లం రాదమ్మా. వాళ్ళు ఏరుకోరి మరి అక్క నక్షత్రం చూసి మరీ వచ్చారు. నక్షత్రం చూసి వచ్చారా? ఇప్పుడు క్లియర్గా అర్థమైందే? బాగా క్లియర్గా ఉంది. ఏమైంది? లేదా సిద్ధు, ఇప్పటిదాకా మా గురుగారికి ఎంత ఖర్చు పెట్టావు? 1,00,000 పైనే. పెళ్లి సెట్ అయితే ఇంకో 1,00,000 రూపాయలు. అందులో సగం నాకు ఖర్చు పెట్టు. కత్తిలాంటి అమ్మాయిని నేను సెట్ చేస్తాను. ఎక్స్ట్రా చేయకు, పంపు. ముందు నువ్వు పంపు. నాన్న చెప్తున్నారు ఎవరో ఒక అబ్బాయిని కలుస్తున్నావు అంట కదా. నాదయ్యాక నీ పెళ్ళే అని చెప్పారు. సిద్ధునా? ఇతను నీకు తెలుసా? ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తావా? మరి ఇంకేం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మా అక్కని తీసుకొచ్చి నీ పక్కన నుంచోబెట్టి వావ్ మీ ఇద్దరు పేరు చాలా బాగుందని చెప్పి ఫొటోస్ తీస్తూ కూర్చోాలా? నువ్వు నా లైఫ్లోనే ఉండవంటే ఫ్యూచర్లో మా ఫ్యామిలీలో ఉంటూ మా ఇంట్లో ఒక్కడిగా ఉంటే నేను ఎలా తట్టుకోగలుగుతా అనుకుంటున్నావు? అసలు ఆలోచిస్తున్నావా? అప్పుడు కూడా నీకు అనిపించలేదా నేను తప్పటడుగేస్తున్నా, తప్పు చేస్తున్నా, దీన్ని మోసం చేస్తున్నా అని? అది కాదు అక్షర. అసలు ఏం జరుగుతుందా నీ జీవితంలో? అసలు అది గూగుల్లో ఏం సెర్చ్ చేసావరా? గూగుల్ చేద్దాం. ఆహా, స్ట్రాంగ్, ఇండిపెండెంట్, అడ్వెంచరస్. అబ్బో, అన్నీ అమ్మాయి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి నా బొంగు మ్యాచ్ అవుతుంది. అసలు అంత కాన్ఫిడెంట్గా ఎలా నమ్మేశావరా? అయినా ముందు దీన్ని అనాలి. కంపాటిబిలిటీ, కన్సిస్టెన్సీ, రిలేషన్షిప్ అని పిచ్చి పిచ్చి కాన్సెప్ట్ అని చెప్పింది. కానీ ఒక్కరోజేనా నాకు ఒక అక్క ఉంది, అది నాలాగే ఉంటుంది, మీ ఇద్దరు కావాలని చెప్పిందా? చెప్పలేదు. అది చెప్పలేదు, నాకు తెలీదు. అంటే నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు తను ఇలా చేస్తాడు అనుకోలేదే. మాట్లాడాలనిపిస్తోంది. నేను ఈ సిచ్యుయేషన్లో పడతానని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో, నా ఫ్రెండ్ కూడా ఉండేది, ఆమెకి కూడా ఇలానే అయింది. నువ్వైతే చాలా స్ట్రాంగ్, ఆ అమ్మాయి అయితే చాలా పాపం, ఎవ్వరితో చెప్పుకోలేకపోయేది. వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తుండే, చాలా బాధగా అనిపించేది. ఎప్పుడు అడిగినా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అని అంటుండే. కానీ ఎప్పుడు ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటానే ఉంటుంది. అయ్యో, ఫీలింగ్స్ హైడ్ చేసి మంచిగా ఉండడం చాలా కష్టం శృతి. కానీ నేను ఎప్పుడైనా అలా ఫీల్ అయితే, ఫ్రస్ట్రేషన్ అయినా, లోన్లీనెస్ అయినా ప్రతిసారి నేను ఒక ఫ్రెండ్కి చెప్తా. ఫ్రెండ్ యాప్లో. ఫ్రెండ్ యాపా? అదేంటి? యా, తెలుసా, నేను ఓపెన్గా ఏం ఫీల్ అవుతానో చెప్తాను. త్రూ ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా ఏం జడ్జ్మెంట్ లేకుండా కంఫర్ట్గా ఉంటాను. అరే వావ్, ఇది నాకు తెలీదే అసలు. మనకి ఇలాంటి యాప్ ఉంటే అట్లీస్ట్ వి వోంట్ బాటిల్ థింగ్స్ అప్. ఎగ్జాక్ట్లీ. అండ్ నీ బోర్డమ్ ని కిల్ చేయడానికి గేమ్స్ కూడా ఉంటాయి, లూడో అండ్ క్యారమ్స్ లా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బోర్డమ్ ఫీల్ అయితే ఓపెన్ ఫ్రెండ్ యాప్. అక్కడ నేను ఉంటాను, మనలా చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. అవును, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఓకే సరేనే, నేను ఐశ్వర్యాన్ని కలవాలి, మళ్ళీ వస్తా. ఓకే బాయ్. అసలు ఎన్ని రోజులు బయటపడకుండా బాగానే హైడ్ చేశాడే, తెలివినోడే. నన్ను సీరియస్గా చూస్తే ఏమొస్తుంది, కానీ ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యావు? డిసైడ్ అవడానికి ఏముంది, సమీరా హైదరాబాద్ వచ్చేద్దామని డిసైడ్ అయ్యాక ఆల్మోస్ట్ వచ్చేసే ఉంటుంది. పోనీ తనకి నిజం చెప్పొచ్చుగా. ఏం చెప్పమంటావు? నీకు రాక వచ్చిన సంబంధం నీ కోసం వచ్చింది కాదు, నా కోసం వచ్చింది. నేను అనుకుని పొరపాటు నీకు ఫిక్స్ అయ్యారని చెప్పనా? అది బాధపడితే రూమ్లోంచి బయటికి కూడా రాదు. నేను దాన్ని అలా చూడలేనే. అలా అని నువ్వు బయట మామూలుగా తిరుగుతూ లోపల కుమిలిపోతావా? అంత సీన్ లేదు, నేనేం వాడికి అంత అటాచ్ అవ్వలేదు. అవునవును, అసలు అటాచ్మెంటే లేదు. సరే, నేను సమీరాన్ని తీసుకుని డైరెక్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు బయలుదేరు. సరే. హలో, ఇక్కడ రైట్ సైడ్ చూడు. ఎక్కడా? ఇక్కడే. హా, వస్తున్నా. హాయ్. ఏమైంది? ఏం లేదు. ఏం చూస్తున్నావు? ఏమైంది? ఆయన రాలేదా?
ఆయన ఎవరు? సిద్ధు నీ ఫ్రెండ్. అబ్బో, అప్పుడే ఆయన అయిపోయాడా? హలో అక్షర, సమీర బస్ దిగిపోయిందా? ఏంటి? అయ్యో, ఇందులో నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. మీ డాడీయే కాల్ చేసి సమీరా వస్తుంది బస్ స్టాండ్కి వెళ్ళు, మీ ఇద్దరు కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుందని చెప్పారు. ఏం అక్కర్లేదు. అండ్ రిమెంబర్, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. సరే అయితే డైరెక్ట్గా సమీరాకే కాల్ చేస్తాను. ఇడియట్. ఎవరు ఎవరు తలకు మాసినోళ్ళే. నువ్వురా, నేను వస్తున్నాను, ఆగు. రావే లోపలికి. హే టామీ, ఇక్కడున్నావా? మీ అమ్మ మా ఫుడ్ గురించి పట్టించుకోలేదు కానీ నీకెప్పుడు ఏం ఫుడ్ పెట్టాలో, ఏం పెట్టాలో, ఎక్కడ తిప్పాలో మాత్రం బాగా చెప్పింది. అక్షర, నీకు సిద్ధు ఎలా ఫ్రెండ్ అన్నా? అదే శృతికి ఫ్రెండ్, అలా నాకు ఫ్రెండ్. శృతికి ఎలా ఫ్రెండ్? నువ్వు ముందు స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా, అప్పుడు చెప్తాను. మీకు అన్నీ కావాలి. అక్షర, నాకు అబ్బాయిలతో మాట్లాడడం రాదు కదా. రేపు సిద్ధుగాని మీట్ అయ్యాను అనుకో, ఎలా మాట్లాడతాను? రేపు సిద్ధుని కలుస్తున్నావా? నువ్వు మీట్ అయ్యేలా చేస్తావు కదా. నేనెలా చేస్తానే? అదేంటే, నువ్వున్నావన్న ధైర్యమే కదా నాకు. దట్టు తన్ని ఫ్రెండ్ కదా. నా ఫ్రెండే కదా, నేను చేస్తాను ఏదో ఒకటి. మీ నర్సరీలో కలిస్తే బాగుంటుందా? నర్సరీలో వద్దు. మరి నేను ప్లాన్ చేస్తాను కదా ఏదో ఒకటి, కంగారు పడకు. సరే, ఒకసారి సిద్ధుకు ఫోన్ చేయి. తనకి ఎక్కడ మీట్ అవ్వడం కంఫర్టో కనుక్కో. సిద్ధుకా? ఏం అవసరం లేదు. అదేంటి అలా అంటావు? ఆయన కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా. ఫోన్ చేయి. హలో సిద్ధు. ఏంటి, నన్ను కాల్ చేయొద్దన్నది నువ్వు కాల్ చేయడానికా? సరే, దేనికి కాల్ చేసావో చెప్పు. అది రేపు నువ్వు ఒకసారి సమీరాన్ని మీట్ అయితే బాగుంటుంది అనిపిస్తోంది. నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసే రేపు. నన్ను కల్పిస్తా అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇలా హ్యాండ్ ఇస్తావేంటి? నువ్వు కూడా రావచ్చు కదా. ఇప్పుడు ఆ నర్సరీ అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? అయినా నేను ఎందుకే మీ మధ్య, మీరు మాట్లాడుకోండి. ఏమోనే బాబు, నాకేం అర్థం అవ్వట్లేదు. కలుద్దామంటే ఎగ్జైట్ అయ్యాను కానీ ఇప్పుడు నాకు భయం వేసొస్తుంది. ఇంటికి వచ్చేస్తాను. అరే సమీరా, నిన్నంతలా అడిగావా కల్పించు కల్పించు అని. ఇప్పుడు మీట్ అరేంజ్ చేస్తే ఇలా చేస్తావేంటి? నువ్వేం టెన్షన్ పడకు, అంతా బానే అవుతుంది, ఓకేనా? అక్షర, సిద్ధువే వస్తున్నారనుకుంటా. నేను మళ్ళీ చేయనా? సరే, బాయ్. హాయ్ సిద్ధు. అక్షర, మీరు ఒక్కరే ఉన్నారని నాకు తెలియదండి. మీతో పాటు అక్షర కూడా ఉందనుకున్నాను. లేకపోతే త్వరగానే వచ్చేవాడిని. లోపలికి వెళ్దామా? మీ నాన్నగారు ఇందాకే కాల్ చేశారు. మంచి ముహూర్తాలు దగ్గరలోనే ఉన్నాయి, 2 వారాల్లో పెళ్లి చేసేద్దాం అంటున్నారు. మీకు ఓకేనా? ఈ పెళ్ళి మీకు ఇష్టమే కదా?
ఇష్టమే అని నోరు తెచ్చి చెప్పచ్చు కదండి. అంటే ముందు కూడా మనం ఒకరినొకరు చూసుకోలేదు. మీ ఇంట్లో ఓకే అన్నారనో లేకపోతే మీ ఇంట్లో బలవంత పెట్టారనో మీరు పెళ్లి కుప్పుకోవట్లే కదా. అయ్యో అలా ఏం లేదండి. అమ్మయ్య, ఇప్పటికైనా నోరు తెచ్చి మాట్లాడారు, చాలండి. నాకేం ఎక్కువ కోరికలు లేవండి. సింపుల్ లైఫ్, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఒంటరిగా ఉన్న జీవితానికి ఇంకొకరు తోడైతేనే సాధ్యమవుతుంది అనిపించింది. పెళ్ళికి టైం చాలా తక్కువ ఉంది. కొంచెం తొందర పెట్టినా మిగతా విషయాల్లో నేను అంత తొందర పెట్టాలండి. పెళ్ళైన తర్వాత మీరు ఇంట్లో ఉంటారో లేకపోతే జాబ్ చేసుకుంటారో మీ ఇష్టం. రోజు పడుకునే ముందు ఓ 10 నిమిషాల కబుర్లు, వారానికో సినిమా, నెలకోసారి షాపింగ్, పండగలకి పబ్బాలకి మీ ఊరు, ఇంకా ప్రశాంతత కోసం ఇలా గుళ్ళు గోపురాలు. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఒక 2 పిల్లలు. అలా నేనేం తొందర పెట్టానులేండి, అది కూడా మీ ఇష్టమే. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండానే పెరిగాను. అందుకే నా పిల్లల్లోనే వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నాను. మీకు ఓకే కదా? అయినా మీరేంటండి అక్షర కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నారు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నాకు అక్షరాల మాట్లాడడం రాదండి. అది చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా మాట్లాడుతుంది. నాకు మా క్లాస్ బాయ్స్తో కూడా మాట్లాడడం రాదు. అక్షర అలా కాదు, ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడుతుంది. ఏమనిపిస్తే అది నో అయినా సరే మొహం మీదే చెప్పేస్తుంది. నా ఆన్సర్స్ అన్నీ ఇలా సైలెంట్గానే ఉంటాయి. అది అర్థం చేసుకునే వాళ్ళు 2, ఒకటి అక్షర, 2 మా నాన్న. ఐ ట్రై టు బి ద థర్డ్. ఆ? అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళలో 3వ వ్యక్తిని నేను అవ్వాలనుకుంటున్నాను. నాకు ఇంతకన్నా చెప్పడం రాదండి. నన్ను డ్రాప్ చేయమంటారా? మళ్ళీ సైలెన్సా? ఓకే, నాకు అర్థమైంది. నేను డ్రాప్ చేయాలని అడిగిన వెంటనే మీరు ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఆగిపోయారంటే నేను డ్రాప్ చేయడం మీకు ఇష్టమే. మెల్లమెల్లగా మీ చిన్న చిన్న గెస్చర్స్ని అర్థం చేసుకుంటున్నాను. చూద్దాం. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు లైసెన్స్ లేకపోయినా హెల్మెట్ లేకపోయినా ఫైన్లు వేస్తారండి. అంతేగాని ఇలా పెళ్లి చేసుకున్న అబ్బాయి బండెక్కి వాడి భుజమే చేస్తే ఏం ఫైన్లు వేయరు. అలా అని కాదు, నేను మీకు విషయం చెప్పాలి. మా వాళ్ళు మీకు చెప్పారో లేదో నాకు తెలీదు. నాకు దీనికి ముందు ఒక మ్యాచ్ వచ్చింది. అది ఆల్మోస్ట్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. దానికి కారణం ఒకటే అయినా దాంట్లో నా తప్పు కూడా ఉంది అనిపిస్తుంది. పెళ్లి వరకు వెళ్ళేంత వరకు ఆ అబ్బాయి గురించి తెలుసుకోకపోవడం నా తప్పే కదా. అందుకే ఆ మిస్టేక్ ఇక్కడ రిపీట్ చేయకూడదనే మీతో ట్రావెల్ అవ్వాలనుకున్నాను. అయినో నాకు తెలుసండి. నాకు కూడా జాతకాలు పంచాంగాలు పట్టింపులు ఉన్నాయి, కానీ నేను అలా మతిలో వదిలేను. నన్ను నమ్మండి. నా కోసం ముందే తెలుసుకోవాలని అన్నారు కదా. సరే, లెట్స్ ఎక్స్చేంజ్ అవర్ నెంబర్స్. మీ నాన్నగారు మీ నంబర్ ముందే షేర్ చేస్తానని చెప్పారు. ఎందుకో నాకు మీ దగ్గర నుంచే తీసుకోవాలనిపించింది. వన్ మోర్ థింగ్, నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంత యాక్టివ్ ఉన్నాను. సో నా లేట్ రిప్లైస్కి, సంబంధం లేని ఎమోజీస్కి మీరు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకండి. ఐ ట్రై టు స్టార్ట్ కమ్యూనికేటింగ్.
ఈరోజు కూడా ఇంతలా ఎలా మాట్లాడానో నాకు తెలియదు. మేబీ ఐఎమ్ స్టార్టింగ్ టు ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ. ఇది లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. సమీరా, వాటర్. పైకి రండి. చెప్పవే. హలో, ఇంటికి వచ్చేసావా? వచ్చేసామేంటి, ఇంకెవరు వచ్చారు? సిద్ధు కూడా వచ్చారు. సిద్ధునా? తను ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావు అసలు? 1 minute. ఏమైందే? నన్ను ఇంటి దాకా డ్రాప్ చేశారు, వాటర్ అడిగారు, నేనే పైకి రమ్మన్నా. ఇచ్చావా? ఇచ్చా. కొంతసేపట్లో కాఫీ కూడా ఇస్తా. నార్మల్ కాఫీయో బ్లాక్ కాఫీయో కనుక్కోకపోయావా? సరే, కనుక్కుంటాను. వస్తాయి. నేనేదో క్యాజువల్గా అన్నానే. ఇంటికి వస్తే నాగు. సరే. అబ్బా, దిస్ ఈస్ ద బెస్ట్ కాఫీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ హైదరాబాద్. అక్షరా, వచ్చి మీ ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడు. నీకు కూడా మంచి కాఫీ తెస్తా. అలా చూడకు, నీకు కూడా కాఫీ ఇస్తానందిగా. ఏంటి? ఏం లేదు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? అబ్బో, పార్క్కి, టెంపుల్కి, చార్మినార్కి, నెక్లెస్ రోడ్కి. అవన్నీ తిరగడానికి టైం లేదని కొంతసేపు గుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకొని బొండాలు తాగేసి ఇంటికి వచ్చేసాం. దారిలో కొబ్బరి బొండాలు తాగిన వాడికి ఇంటి దగ్గరికి రాగానే దాహం ఎందుకేసింది? ఏయ్, ఏంటి నువ్వు ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు? నేనేదో స్కెచ్ చేసుకుని మరి పైకి రావాలనుకున్నానే ఏంటి? ఎండాకాలంలో మాత్రం దాహం ఏదే ఏంటి? చూడు, నువ్వేం మాత్రం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు అనిపించినా అస్సలు ఊరుకొని చెప్తున్నా. నేను కాబోయే 3 పిల్లలం, నువ్వు ఊరుకునేదేంటి? హే అక్షరా, సారీ, నేను కావాలని అనలేదు. అక్షరా, అమ్మ ఆయనది నాది ఫోటో అడుగుతుంది. ఇద్దరం పక్కపక్కన నుంచుంటాం, ఒక ఫోటో తీస్తావా? మరింకేం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మా అక్కని తీసుకొచ్చి నీ పక్కన నుంచోబెట్టి వావ్ మీ ఇద్దరి పేరు చాలా బాగుందని చెప్పి ఫొటోస్ తీస్తూ కూర్చోాలా? కొంచెం దగ్గరకు జరగండి. అక్షర, మా పేరు ఎలా ఉంది? చాలా బాగుంది. సరే అండి, నేను బయలుదేరుతాను. అక్షర, ఫోన్ ఫోన్ ప్లీజ్ 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 ప్లీజ్. సిద్ధు, ఎలాగో ఫ్లాట్లో మేమిద్దరమే ఉంటున్నాం. ఇఫ్ యూఆర్ ఓకే, యూ కెన్ స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్. ఇక్కడ నీకు ఇబ్బంది అయితే వద్దులే. అలా ఏం కాదు. సమీరా, నీకు ఓకేనా? మీకు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు. అయితే నాకు కూడా ప్రాబ్లం లేదు.